లంగ్ క్యాన్సర్ రావడానికి గల కారణం, రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ లంగ్ క్యాన్సర్. సో ప్రిడామినెంట్గా వచ్చేసేసి మనకి లంగ్ క్యాన్సర్కి హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసేసి మనకి స్మోకింగ్. టొబాకో స్మోకింగ్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఫర్ కాజేషన్ ఆఫ్ ది లంగ్ క్యాన్సర్. సో మనం చూసుకున్నట్టయితే లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణము టొబాకో స్మోకింగ్. ఎంతగా అంటే స్మోకర్స్కి వర్సెస్ నాన్ స్మోకర్స్కి రిస్క్ చూసుకున్నట్టయితే స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్స్ రావడానికి గల అవకాశాలు చాలా రెట్లు అధికం వెన్ కంపేర్డ్ టు నాన్ స్మోకర్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ టొబాకో స్మోకింగ్ we also have some other risk factors for lung cancer like second hand smoke. సో మనం స్మోక్ చేయనప్పటికీ పక్కవారు స్మోక్ చేసినప్పుడు ఆ స్మోక్డ్ ఎయిర్ను పీల్చుకోవడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ హ్యాండ్ టొబాకో స్మోక్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్. సో దీనివల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అదర్ మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఇండియాలో చూసుకున్నట్టయితే వెన్ కంపేర్డ్ టు ఫారిన్ కంట్రీస్ ఇక్కడ మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్, బట్ స్టిల్ వాట్ ఆర్ దోస్ మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్పోజర్ టు రాడాన్ ఆర్ ఎక్స్పోజర్ టు asbestos ఆర్ ఈ-సిగరెట్స్ ఆర్ marijuana స్మోకింగ్. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకుంటాం. అలాగే ఇంకా చాలామంది మనం అడిగే క్వశ్చన్ అది మరియు డౌట్ ఏంటంటే, మేము సిగరెట్ స్మోకింగ్ కానీ టొబాకో స్మోకింగ్ కానీ చేయము, ఏ రకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మాకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ది ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే స్మోకింగ్ కాకుండా కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఎలాగంటే సర్టెన్ బికాస్ ఆఫ్ ది సర్టెన్ జెనెటిక్ మ్యూటేషన్స్, అనగా జన్యు మార్పులు, జెనెటిక్ మ్యూటేషన్స్, ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా స్మోకింగ్ అలవాటు లేని వారికి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు అధికమవుతాయి.